వెల్కమ్ టు మై నాలోని భావాలు. సాయంత్రం 7 గంటలు అవుతూ ఉండగా అప్పుడు రిపోర్ట్స్ రావడంతో డాక్టర్ ఇద్దరిని పిలిపించడంతో వెళ్లారు. ఇద్దరు లోపలికి వెళ్ళాక శైలజ రూమ్ మొత్తం చూసి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ రూమ్ అంత పెద్దదిగా అంత గొప్పగా ఏమీ ఉండకపోవడంతో ఇప్పుడు చూస్తూ నూరెళ్లబెట్టి చిన్నపాటి నవ్వుతో డాక్టర్ వంక చూసింది. శైలజ కంగారు పడటం, మొహమాట పడడం చూసిన విక్రాంత్ కూర్చో అని అనటంతో శైలజ తల ఊపి కూర్చొని విక్రాంత్ కూడా కూర్చొని గుడ్ ఈవినింగ్ సార్ అని అన్నాడు. ఆర్ యూ మిస్టర్ విక్రాంత్ రైట్ అని డాక్టర్ అనటంతో విక్రాంత్ చిన్న స్మైల్ చేసి ఎస్ అని అన్నాడు. పేషెంట్ మీకు అని అంటూ ఉండగా హే ఇస్ మై కజిన్ అని విక్రాంత్ చెప్పాడు. డాక్టర్ తల ఊపి పక్కనే ఉన్న శైలజని చూసి రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి చూడండి, అతని కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. ఏజ్ చిన్నది అయినప్పటికీ కిడ్నీస్ లో ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైపోయింది. ఒక మాటలో చెప్పాలంటే కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి. సో కిడ్నీస్ రీప్లేస్ అన్నది చేయాల్సి ఉంటుంది. లేదంటే ఈ డయాలసిస్ తో తన వల్ల అవ్వదు. ప్రాణం పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకు తెలిసి 2 వారాలు అంతే అని డాక్టర్ చాలా స్ట్రైట్ గా చెప్పాడు. ఆ మాట విన్న శైలజాకి కళ్ళల్లో నీళ్లు ఉప్పొంగి దయచేసి అలా అనకండి. నాకున్నది నా తమ్ముడు మాత్రమే. ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. వాడికి ఏం కాకూడదు. మీరు చాలా పెద్ద చదువులు చదివారు కదా, మీరందరినీ కాపాడేస్తారు కదా, మరి ఎందుకు ఇలా చెప్తున్నారు? ప్రతి ఒక్కరూ ఇదే చెప్తున్నారు అని శైలజ చాలా ఎమోషనల్ అయింది. విక్రాంత్ శైలజ చేతిని పట్టుకొని కళ్ళతోనే సైలెంట్ గా ఉండమని డాక్టర్ వంక తిరిగి సార్, హీఈస్ జస్ట్ 16 years old. తనకి ఫ్యూచర్ చాలా ఉంది. అలాంటిది ప్రాణం పోవడం ఏంటి సార్? కిడ్నీస్ రీప్లేస్మెంట్ జరిగితే ఓకేనా అని విక్రాంత్ అడిగాడు. ముందుగా మనం చేయాల్సింది తనకి సెట్ అయ్యే కిడ్నీ వెతకడం. అది కనుక దొరికిందంటే అప్పుడు మనం వంశీ హెల్త్ కండిషన్ చూసుకొని ఆపరేషన్ కి బాడీ కోఆపరేట్ చేయగలుగుతుంది అంటే తప్పకుండా సర్జరీ చేసి తీరుతాం. జస్ట్ 50-50 ఛాన్సెస్. ష్యూర్ గా బతుకుతాడని చెప్పలేం, బట్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని డాక్టర్ చెప్పాడు. సార్, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఎవరైనా స్పెషల్ సర్జన్స్ ఉంటే మీరు పిలిపించాలి అనుకున్నా ఇట్స్ ఓకే, పిలిపించండి. అండ్ కిడ్నీ గురించి కూడా మీరు కాస్త త్వరగా తెలుసుకుంటే బెటర్. మనీ గురించి ఆలోచించకండి. తనకి బాగవడం చాలా చాలా ముఖ్యం అని విక్రాంత్ చెప్పాడు. వీళ్ళు నీకేమవుతారు అని డాక్టర్ శైలజాని విక్రాంత్కి మధ్య పొంతన చూసి అడిగాడు. ఆ హాస్పిటల్ డాక్టర్తో విక్రాంత్ వాళ్ళ నాన్నకి ఖచ్చితంగా పరిచయం ఉంటుందని తెలిసి ఏం చెప్పాలో అర్థం కాక నాకు తెలిసిన వాళ్ళు, అంతే, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని విక్రాంత్ చెప్పాడు. ఓకే, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. కిడ్నీ దొరకడం పెద్ద ప్రాబ్లం కాదు. గట్టిగా ట్రై చేస్తే 2 రోజుల్లో దొరుకుతుంది. బట్ ఇక్కడ విషయం ఆపరేషన్ కి వంశీ బాడీ సహకరిస్తుందా లేదా అన్నది ఇంపార్టెంట్ అని డాక్టర్ చెప్పాడు. సార్, ప్లీజ్ ఖచ్చితంగా కోలుకుంటారు. మీరు తనకి ఆపరేట్ చేయండి అని విక్రాంత్ చెప్పాడు. అది మనం అనుకోవడం కాదు. ఆపరేషన్ జరిగే ముందు తనకి కొన్ని టెస్టులు చేస్తాం. అవి తనకి అనుకూలంగా ఉంటే హ్యాపీ, లేదంటే డిశ్చార్జ్ చేసుకొని తీసుకువెళ్లాల్సి ఉంటుంది అని డాక్టర్ చెప్పాడు. శైలజకి తనని తాను కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కాక చున్నీ అడ్డు పెట్టుకొని ఏడవాలని ఉన్నా ఏడవలేక మౌనంగా కన్నీళ్లు కారుస్తూ ఉంది. విక్రాంత్ సైలెంట్ అవ్వడంతో విక్రాంత్ ఆపరేషన్ కి దాదాపు 30 లక్షల పైన అవుతుంది. అంటే అది మీకు పెద్ద అమౌంట్ ఏమీ కాదు, బట్ ముందుగా ఒక మాట చెప్పాలి కనుక చెప్తున్నాను అని డాక్టర్ చెప్పాడు. ఇట్స్ ఓకే, పర్లేదు, కానీ తను హ్యాపీగా హాస్పిటల్ నుండి బయటికి రావడం కావాలి అని విక్రాంత్ చెప్పాడు. తప్పకుండా 100% ట్రై చేద్దాం, తర్వాత దేవుడి దయ అని డాక్టర్ అన్నాడు. మేమిక్కడే ఉండాలా అని విక్రాంత్ అడిగాడు. అవసరం లేదు, ఎందుకంటే తనని ఐసీయూలో ఉంచాం. సో మీరున్నా మీకు అలా ఉండదు, సో మీరు వెళ్ళిపోవచ్చు అని డాక్టర్ చెప్పాడు. ఓకే సార్ అని విక్రాంత్ లేచి ఏదైనా ఇంటిమేషన్ ఇవ్వాలంటే ప్లీజ్ నా పర్సనల్ నెంబర్కి కాల్ చేయండి అని విజిటింగ్ కార్డ్ డాక్టర్ చేతికిచ్చి చిన్న స్మైల్తో శైలజని తీసుకుని బయటకు వచ్చాడు. శైలజ అప్పటికీ గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ ఉండటంతో విక్రాంత్కి ఏం మాట్లాడాలో ఏం అర్థం కాక ఒకసారి వంశీని చూస్తావా అని అడిగాడు. శైలజ చిన్నగా తల ఊపడంతో తనని తీసుకొని ఐసీయూ వార్డ్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్లేసరికి సెక్యూరిటీ ఉండటంతో మాట్లాడి శైలజని లోపలికి పంపించాడు. శైలజకి ఏడుపు ఆగనంటూ ఉంటే తట్టుకోలేక నోటికి చిన్ను ఎడ్డి పెట్టుకుని ఏడుస్తూ ఒక్కో అడుగు వేస్తూ భయం భయంగా వెళ్ళింది. నర్స్ బెడ్ వైపు చూపించి వెళ్లటంతో శైలజ నిలబడుకున్న చోటు నుండి బెడ్ వైపు చూసేసరికి ఎంతో ముద్దుగా అక్క అక్క అంటూ తన చుట్టూ తిరిగి తన తమ్ముడు ఈ రోజులా బెడ్ మీద స్పృహ లేకుండా పడుంటే చూడటానికి చాలా కష్టంగా అనిపించింది. పైగా చూడడానికి మరింత బొద్దుగా ఉండే వంశీ ఇప్పుడు కనీసం తన బరువులో సగం కూడా లేకపోవడంతో శైలజ గుండె తరుక్కుపోయి ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికి వెళ్లి స్పృహలో లేని వంశీని తీక్షణంగా చూసి
పూసి నవ్వుల పాపాయిలా ఉండే తన నవ్వు గుర్తు రాగానే గట్టిగా కళ్ళు మూసి తల మీద చేయి వేసి నిమిరింది. ఒంటి నిండా ఏవేవో పైప్స్ పెట్టి ఉండటంతో చాలా భయంగా కూడా అనిపించి మెల్లగా వంగి నుదుటిని ముద్దాడి అలాగే నిలబడి 10 నిమిషాలు చూస్తూనే ఉంది. నర్స్ చూసి చూసి రాకపోవడంతో వెళ్ళి, మేడం ఐసీయూలో ఎక్కువసేపు ఉండకూడదు, పేషెంట్కి ఇన్ఫెక్షన్స్ అవుతుంది, సో మీరు వెళ్ళండి అని చెప్పడంతో శైలజ వంశీ చేతిని గట్టిగా పట్టుకొని వదిలి అక్కడి నుండి బయటకొచ్చింది. చూసావా అని విక్రాంత్ అడిగేలోపు శైలజ పక్కనే ఉన్న గోడకి జారబడి తన కాళ్ల మీద కూర్చొని మోకాళ్లలో తలని దాచేసి గట్టిగా ఏడ్చింది. విక్రాంత్ వెంటనే తాను కూడా కాళ్ల మీద కూర్చుని, శైలు ఏమైంది, తనకి బాగవుతుంది, ఏం కాదు అని ధైర్యం చెప్పడానికి ట్రై చేసినా అసలు శైలజ వినే పరిస్థితుల్లోనే లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక తన తల మీద చేయి వేసి నిమిరాడు. శైలజ అది కూడా పట్టించుకునే పరిస్థితిలో లేకపోవడంతో అలానే ఏడుస్తూ ఉంటే చాలా బాధగా అనిపించి మోకాళ్ళ మీద కూర్చుని శైలజని మెల్లగా తన కౌగిలిలోకి తీసుకున్నాడు విక్రాంత్. విక్రాంత్ చేతుల్లో గువ్వ పిల్లల అలాగే ఏడుస్తూ శైలజ 5 నిమిషాల పాటు ఉండి మెల్లగా ఎక్కిళ్లు మొదలవడంతో ఏడుపాపి వాచిన కళ్ళని మెల్లగా తెరిచి తల పైకెత్తడంతో విక్రాంత్ తనని మెల్లగా వదిలి నాతో పాటురా అని లేపి శైలజ చేయి పట్టుకున్నాడు. అక్కడి నుండి శైలజని తీసుకుని బయటకొచ్చి క్యాంటీన్కి వెళ్లి వాటర్ బాటిల్ తెచ్చి ఫేస్ వాష్ చేయించాడు. శైలజ తన చున్నీతో మొహాన్ని తుడుచుకున్నప్పటికీ ఏడ్చి ఏడ్చి కందిపోయిన మొహాన్ని చూసి ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లినా తను ఏదో ప్రాబ్లంలో ఉండి ఇంతలా ఏడ్చిందని ఈజీగా తెలిసిపోతుందని విక్రాంత్కి అర్థమైంది. టైం చూస్తే 8 దాటడంతో వెళ్దాం పదా అని అక్కడి నుండి శైలజని తీసుకొని బయలుదేరాడు. బైక్ సైడ్ మిర్రర్ నుండి శైలజని చూశాడు. గాలికి తన చుట్టూ ఎగురుతూ ఉంది, కానీ మొహంలో మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అలానే బొమ్మలా ఉండటంతో బాధగా అనిపించి ఒక రెస్టారెంట్ దగ్గర బైక్ ఆపాడు. శైలజకి ఏం పట్టడం లేదు. ఆపాడు, దిగమన్నాడు కదా అని దిగడంతో విక్రాంత్ తన చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్లి కూర్చోబెట్టి పక్కనే కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేశాడు. తినడానికి వచ్చారని అర్థమవడంతో నాకేమీ వద్దండి, ఆకలి లేదు అని నోరు తెరిచి చెప్పింది శైలజ. పర్లేదు, ఆకలి లేకపోయినా తిను అని విక్రాంత్ అన్నాడు. వద్దండి అని మరోసారి శైలజ చెప్పడంతో మీ తమ్ముడికి ట్రీట్మెంట్ బాగా జరగాలి, జరిగాక తను కోలుకోవాలి, అప్పుడు రావాలి నిన్ను చూసి ఏంటి మా అక్క ఇలా అయిపోయింది అని అనుకోకుండా ఉండేలా నిన్ను నువ్వు చూసుకోవాలి, అర్థమైందా? సో కడుపు మార్చుకోకుండా తిను అని అప్పుడే ఫుడ్ రావడంతో సర్వర్ని పంపించేసి తనే స్వయంగా వడ్డించి కానివ్వు అని విక్రాంత్ అన్నాడు. ఇక శైలజ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తినడం మొదలుపెట్టి బాగా ఆకలి మీద ఉండటంతో సగం వరకు తిని ఇక చాలండి అని చెప్పింది. ఇక విక్రాంత్ ఫోర్స్ చేయకుండా వెళ్దామా అని అడిగాడు. మీరు తినలేదు అని శైలజ అడిగింది. నేను తర్వాత తింటానులే, వెళ్దాంరా అని శైలజని తీసుకుని వెళ్తూ ఉండగా రోడ్డు కొంచెం ఖాళీగా అనిపించడంతో బైక్ ఆపి దిగు అని రోడ్డు అవతల వైపుకు తీసుకువెళ్లి నిలబెట్టడంతో పక్కనే శైలజ కూడా నిలబడింది. శైలజ నీకు అమ్మా నాన్న లేరా అని విక్రాంత్ అడిగాడు. శైలజ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. విక్రాంత్ శైలజ వైపు తిరిగి నిన్నే అడుగుతుంది, నీ ఫ్యామిలీ గురించి చెప్పు అని అన్నాడు. నా కుటుంబం గురించి చెప్పేంత చనువు మన మధ్య లేదండి అని శైలజ తలదించుకుని చెప్పింది. విక్రాంత్ ఏం మాట్లాడకపోవడంతో మీరు నా తమ్ముడికి ఆపరేషన్ చేయిస్తానన్నారు, దగ్గర దగ్గర చాలా ఖర్చు అవుతుంది, నేను వాటిని కొంచెం కొంచెంగా ఇస్తానన్నా ఒప్పుకున్నారు, దానికి నేను ఏమైనా చేస్తాను, కావాలంటే మీ ఇంట్లో పని మనిషిగా కూడా ఉంటాను, దయచేసి నా కుటుంబం గురించి మాత్రం అడగండి, చెప్పలేదని నాకు అహంకారం అని కూడా అనుకోవద్దు, నాకు ఈ విషయాలేవి మాట్లాడటం పెద్దగా నచ్చదు అని శైలజ చెప్పింది. శైలజ నీకు ఇదివరకు చెప్పాను, నాకు అమ్మాయిలతో మాట్లాడడం పెద్దగా అలవాట్లేదు, ఏం మాట్లాడితే ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ మీ గురించి తెలుసుకోవడం అవసరం అనిపించింది. చావుకు దగ్గరైన నీ తమ్ముడిని, ఆడపిల్లవైన నిన్ను రోడ్డు మీద నిలబెట్టేశారంటే అంత మనసు లేని వాళ్ళ అని అనిపిస్తోంది, అసలు ఉన్నారా లేదా అని కూడా అనిపిస్తోంది, అందుకోసమే అడిగాను, ఏదో చనువు తీసుకుందామని కాదు అని విక్రమ్ చెప్పాడు. పర్లేదండి, నేనేమీ తప్పుగా అనుకోలేదు, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పలేనందుకు నన్ను నేను నిందించుకుంటున్నాను, ఏదో ఒక రోజు చెప్పే అవకాశం వస్తే తప్పకుండా చెప్తాను, అప్పటి వరకు నన్ను ఇబ్బంది పెట్టకండి, ఇకపోతే మిమ్మల్ని నేను దైవంగా భావిస్తున్నాను, కారణం కేవలం నా తమ్ముడే, ఎందుకు అంటే ఎవరో తెలియని వాళ్ళు ఇలా ఇంత ఖర్చు పెట్టి బాగు చేస్తారని నేను ఎక్కడ వినలేదు, ఆ అదృష్టం నాకే దొరికింది, మీ పరిచయం అని పక్కకు తిరిగి నాకు మంచి చేసింది అని తడబడిపోతూ చెప్పింది.
విక్రాంత్ 2 నిమిషాల పాటు ఏం మాట్లాడకుండా భాస్కర్ ఫోన్ నెంబర్ నీ దగ్గరుందా అని అడిగాడు. ఉట్టి చేతులతో ఉన్న శైలజ తల అడ్డంగా ఊపి నాకు ఆయన రైల్వే స్టేషన్లో పరిచయమండి అని చెప్పింది. విక్రాంత్ చిన్నగా తల ఊపి నీకు ఫోన్ ఎలా చేస్తాడు అని అడిగాడు. నేను హాస్పిటల్లో ఉన్నానని తెలుసు, అక్కడ నర్స్కి ఫోన్ చేస్తాడు, అప్పుడే నేను మాట్లాడాను అని శైలజ చెప్పింది. సరే వాడితో నేను మాట్లాడతాను అని విక్రాంత్ అన్నాడు. శైలజ విక్రాంత్ వైపు చూడటంతో ఏంటి వద్దా అని విక్రాంత్ అడిగాడు. శైలజ తల అడ్డంగా ఊపింది. సరే నేను ఫోన్ చేయనులే, ఇక నువ్వు ఏడవటం మాని నార్మల్గా ఉండు, మీ తమ్ముడికి ఖచ్చితంగా నయమవుతుంది. ఇకపోతే పిన్నికి పెళ్ళయిందని తెలుసు, అసలు విషయం తెలియదు కాబట్టి నువ్వు చెప్పకు, ఇంట్లో వాళ్ళకు మాత్రం నువ్వు నా ఫ్రెండ్ భార్యగానే ఉండాలి, అర్థమైంది కదా అని విక్రాంత్ చెప్పాడు. శైలజ తల ఊపి అలాగేనండి, నన్ను మీ పిన్ని గారు రాత్రి కూడా అడిగాడు, నేను చెప్పలేదు అని శైలజ చెప్పింది. విక్రాంత్ తల ఊపి చూడు మా పిన్ని చాలా మంచిది, ఆ మంచితనంతో నిన్ను అడిగితే ఖచ్చితంగా నీకు నిజం చెప్పాలనిపిస్తుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు అని కాస్త గట్టిగా చెప్పాడు. అలాగే, కానీ నన్ను హాస్పిటల్కి రోజు తీసుకుని రావాలి మీరు అని శైలజ అడిగింది. విక్రాంత్ తల ఊపడంతో మరో చిన్న సాయం చేస్తారా, నాకు ఎక్కడైనా ఏదో పని ఉంటే చూస్తారా, చిన్న చిన్న ఖర్చులకి ఉపయోగపడతాయి కదా, అన్నింటికి మిమ్మల్ని చెయ్యి చాచి అడగలేను, చాలా ఇబ్బందిగా ఉంటుంది, మీరు మా తమ్ముడి వరకు ఖర్చు పెట్టండి, నేను లెక్క రాసుకుంటాను, నాకు మాత్రం నేను సంపాదించుకుంటాను అని శైలజ చెప్పింది. విక్రాంత్ చిన్నగా నవ్వి చూడు నీకే అవసరం ఉన్నా నన్ను అడుగు, ఇబ్బంది పడకు, నేను చూసుకుంటాను, మొహమాట మొదలై అని చెప్పాడు. అది కాదండి అని శైలజ అంటూ ఉంటే ఇంకేం మాట్లాడుకు, నీకు ఊరు తెలీదు, ప్రతి ఒక్కరిని నమ్మేస్తావు, అందుకే ఇలాంటివి అక్కర్లేదు, డబ్బులు నన్ను అడుగు, బయటికి వెళ్ళాలన్నా నన్నే అడుగు, ఇబ్బంది వదిలే అని విక్రాంత్ చెప్పాడు. మీరెందుకన్నా ఖర్చు పెట్టాలి, జాలి చూపిస్తున్నారా లేదా ఏదైనా కోరుకుంటున్నారా అని శైలజ తలదించుకుని టెన్షన్గా అడిగింది. విక్రాంత్ నవ్వి నేనేం కోరుకోవడం లేదు, అలాగే ఇది జాలి కూడా కాదు, నీ పరిస్థితి అర్థం చేసుకున్నాను, నా వంతు చేయగలిగిన సాయం చేస్తున్నాను అంతే అని చెప్పాడు. శైలజ తల ఎత్తి క్షమించండి అని అనింది. పర్వాలేదులే కానీ నీకు బ్యాగ్ కూడా లేదా అని విక్రాంత్ అడిగాడు. అంటే అది పోయిందండి, అందులో నావే మా తమ్ముడివి బట్టలు ఉన్నాయి, వాటితో పాటు ఒక చిన్న ఫోన్, 10,000 రూపాయల డబ్బులు కూడా పోయాయి అని శైలజ చెప్పింది. మరైతే షాపింగ్ చేద్దామా, నీకు స్వీటీ డ్రెస్ ఎలా ఉంది అంటే డొంగు డొంగుగా ఉంది అని విక్రాంత్ అన్నాడు. అంటే ఇప్పుడు మీరు మా తమ్ముడికి చాలా ఖర్చు పెడుతున్నారు కదా, వాటితో పాటు ఇవన్నీ అంటే నేను మీ డబ్బులు తినేస్తున్నాను అనుకుంటారా అని శైలజ అడిగింది. నువ్వంత మాత్రం తినలేవులే కానీ లెక్కలో ఇవన్నీ కలుపుకుందాంలే, ఎలాగో ఉన్నప్పుడు హైయెస్ట్గా 2,000 లెక్కన ఇస్తాన్నావుగా, అలాగే అప్పు తీర్చు అని విక్రాంత్ నవ్వొస్తుంటే ఆపుకొని చెప్పడంతో శైలజ ఆలోచిస్తూ ఒక పని చేయండి, మీరు ఒక పేపర్ పెన్ తీసుకొని రాయండి, అప్పుడు గుర్తుగా ఉంటుంది, నేను మిమ్మల్ని మోసం చేస్తానేమో అనే అనుమానం కూడా ఉండదు, ఏమంటారు అని అడగడంతో విక్రాంత్ థమ్స్అప్ సింబల్ చూపించి తప్పకుండా, మరైతే షాపింగ్కి వెళ్దామా అని అడిగాడు. శైలజ తల ఊపడంతో విక్రాంత్ బైక్ స్టార్ట్ చేశాడు. ఇద్దరు అక్కడి నుండి మాల్కి చేరుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.